నమస్కారం అండి. మనం ఇప్పుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన అమ్మకి ఆదివారం లేదా ముగింపు భాగాన్ని విందామా? నా ఇష్టం. నేను పెంచేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను. తిడతాను, కొడతాను, గోడ కుర్చీలు వేయిస్తాను, నానా చిత్రహింసలు పెడతాను. అదంతా నా ఇష్టం. నా పెంపకం నీకు నచ్చకపోతే నువ్వే పెంచుకో అని జవాబు చెప్పాడు ప్రసాద్. ఓహో, మీ ఎత్తు తెలిసింది. సరే, అలాగే పెంచండి. ఎవరి పెంపకం బాగుందో వాడే గ్రహిస్తాడు. అలాగే పెంచండి అని దానికి సిద్ధపడింది అరుణ. రారా చిన్న, పాలు తాగుదు గాని నేనిస్తానురా అని మళ్ళీ ముందుకొచ్చింది మేనత్త పిల్లాడిని చూడలేక. రేఖ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని వదిన గారులిద్దరూ చెరో పక్క నుంచి అరిచారు. అన్నపూర్ణమ్మ తన పాత్రను మర్చిపోకుండా, ఇదిగో ఇది వరుస తెల్లారిన దగ్గర నుంచి. నాయనా వేణు, సైకిల్ మీద తొందరగా వెళ్ళి అదేదో తెచ్చిపడే, పిల్లాడు వేళ్లాడిపోతున్నాడు. మీ నాన్న కూడా ఎక్కువసేపు ఉండలేరు అని చిన్న కొడుకుని తొందర చేసింది. వేణు మళ్ళీ లేచి వంటింట్లోకి సిద్ధమవుతూ, ఉప్మా కూడా నేనే చేసేస్తాలేమ్మా, మిగతావన్నీ అన్నయ్యలు చేస్తారులే. పెద్దదినే, చిన్నదినే, మిమ్మల్ని చూస్తే ఎంత నవ్వు వస్తోందో అని మొహం మీద నవ్వు మెరిపించాడు. ఎందుకట అంత నవ్వు అని రొసరొసలాడారు వదినలిద్దరు. ఎంత నమ్మకమో కదా మీకు చట్టాల మీద. చట్టాలను కాకపోతే దేన్ని నమ్ముతాం? వరకట్నం చట్టం పనిచేయటం ఒక్క కేసులోనన్నా చూసారా? అందుకని ఆ చట్టమే వద్దంటామా? అసలు చట్టం అంటే ఏ పనికి చట్టం సాధ్యమో ఏ పనికి కాదో ఆ తేడాయే లేదా మీకు? పని చేయటానికి సాధ్యమే కాని చట్టాలుంటే వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? అంత సాధ్యమే కాని చట్టాలని గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? చట్టం అంటూ ఉంటే ఎంత పనికిమాలిన చట్టానికైనా దాని విలువ దానికి ఉంటుంది. సరే సరే, నేను ఉప్మా చేసుకోవాలి బాబు అనేసి వేణు వదినగారులతో వాదం కట్టిపెట్టి వంటింట్లోకి పరిగెత్తాడు. అరుణ భర్తగారిని పిలుస్తూ, ఇదిగో మిమ్మల్ని, వంటకు ఆలస్యం అయిపోతోంది, మీరు వెళ్ళి బెండకాయలు తరుక్కోండి అంది. నేనా? బెండకాయలా? నేను ఇంతవరకు బెండకాయ కూర తప్ప బెండకాయలు చూడనే లేదు. గుండ్రంగా గచ్చకాయల్లా ఉంటాయి, అవేనా బెండకాయలంటే? గచ్చకాయలు ఎప్పుడు చూశారు? చిన్నప్పుడు చూసాలే. సరే, వంటింట్లో బుట్టలో ఉన్నాయి బెండకాయలు చూడండి. అలాంటి ఆశలు పెట్టుకోకు నా మీద. అరుణ తెల్లగా తెల్లబోయింది. మరి మేము సెలవు తీసుకోవద్దు? తీసుకోండి, ఎవరొద్దన్నారు? మహారాణుల్లా తీసుకోండి. మరి మీరు పని చేయొద్దు? చెయ్యం చెయ్యం చెయ్యం. మీరు పని చేయకపోతే మేము సెలవు తీసుకోవటం ఎలాగా? కమల సూటి ప్రశ్న. ఏమో, ఎలాగో మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? మీ సెలవు పప్పలు మా దగ్గర ఉడకవు. మా సెలవు పప్పలా? సెలవు పప్పలే, అంతేకాదు చట్టం పప్పులు కూడా. చట్టం పప్పులు కూడానా? దేని పప్పులు మా దగ్గర ఉడకవు. ఆదివారం లేదు, గీదివారం లేదు, సెలవు లేదు, గెలవు లేదు. రోజులాగే మీరే చక్కగా పనులన్నీ చేసుకోండి. కావాలంటే సాయంత్రం సినిమాకి వెళదాం. తోడికోడళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఎవరికీ నోట మాట లేదు. పూర్ణక్కయ్య, అరుణ, వాసు, ప్రసాదు, అరే ఒక్కరూ పలకరే అంటూ ప్రవేశించాడు హనుమంతరావు. దాదాపు 40 ఏళ్ల వయసు ఉంటుంది. పంచెకట్టు, చొక్కా, పైపంచి, వేళ కుంగరాలు, బొగ్గన వక్కపొడి. పెళ్ళిళ్ళకి, విందులకి, ఉత్సవాలకి బయట వంటలు చేస్తూ ఉంటాడు. అదే ఆయన ప్రధాన వృత్తి. అందరూ ఇలా నుంచున్నారేమిటి? ఫోటో తీయించుకుంటున్నారా? రా మావయ్య, మంచి టైంకే వచ్చావు అని మొదట ప్రసాద్ ఆహ్వానం పలికాడు. మంచి రసకందాయంలోనే వచ్చావు హనుమంతు అంది అన్నపూర్ణమ్మ. రసకందాయం ఏమిటి? ఏమన్నా పాయసం చేస్తున్నారా అని సంతోషించాడు హనుమంతు. ఎవరూ చేసేది? ఆడవాళ్ళు పనులు కట్టిపెట్టి కూర్చున్నారు. మగాళ్ళు మేము అంతకన్నా చెయ్యం అంటున్నారు. ఇంకెవరూ చేసేది అని దీర్ఘం తీసింది అన్నపూర్ణక్కయ్య. సరిపోయింది, అయితే ఇక్కడ మా కథే నడుస్తోందన్నమాట అని ఉసూరుమన్నాడు హనుమంతు. అంటే మీ ఇంట్లోనూ ఈ కథేనా? సరిగ్గా ఈ కథే. ఇవాళ ఆడవాళ్ళకి సెలవు రోజట కదా. చీకట్నే లేపేసి చావగొట్టి చెవులు మూసింది. తను ఏ పని ముట్టుకోదట. నేను మొదట అల్పాహారం చేసి తర్వాత పూర్ణాహారం చేసి అటెనక ఆవిడ చీరలు కూడా ఉతికి అవన్నీ చెయ్యాలట. ఇప్పటిదాకా వాదించి వాదించి సరే వస్తానుండు అని ఇలా తప్పించుకొచ్చా పూర్ణక్కయ్య. ఎన్నడన్నా విన్నామా? ఆఫీసులకి, కంపెనీలకి సెలవులు ఉంటాయి కానీ ఇంట్లో పనికి సెలవేమిటక్కయ్యా? అవుననుకో, పోనీ వంట చేతనైన వాడివేగా, నీ చేతిలో పని.
ఏదో అడిగింది, చేసేయకపోయావా? మా వాళ్ళంటే పని చేతగాక మిడుగుతున్నారు కానీ అని పూర్ణక్కయ్య తనకు తోచిన సబబు తను చెప్పింది. అదేంటక్కయ్య, పెద్దదానివి, నువ్వు కూడా అలాగంటావు? బయట వంట చేస్తాను కదా అని ఇంట్లో ఆడదాన్ని కూర్చోబెట్టి వంట చేయనా? ఏ రోగమో రుష్టో వస్తే తప్పదని. అది కాదయ్యా, ఆ గవర్నమెంటింగ్ వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళందరికీ తిక్కరేగింది. 2 వారాల పాటు మాట్లాడకుండా వండి పడేస్తే వాళ్ళకి ఆ పట్టుదల పోతుంది. తర్వాత వాళ్లే దారికొస్తారు. ఈ చట్టాలు పెట్టాలు ఎలకాలం సాగుతాయా? పోనీ కాఫీ అన్నా కాచిపెట్టావా అంటూ అన్నపూర్ణమ్మ కాఫీ క్షేమ సమాచారాలు అడిగింది. అమ్మో, 2 వారాలు వండితే ఇదే బాగుంది, ఇలాగే చేయమంటారు. నువ్వెన్ని చెప్పు అక్కయ్యా. ఇంట్లో వంట వార్పు ఆడవాళ్ళ నాజూకు చేతులతో చేస్తే అదెంత అందం. వంటింట్లో ఆడవాళ్ళు తిరిగితేనే ముద్దు ముచ్చట. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండాలి అంటూ హనుమంతు తన కోసం ఒక కుర్చీ సంపాదించుకుని తొందరగా కూర్చున్నాడు. కమల వెటకారంగా నవ్వి, ఓహోహోహో, బాబాయ్ గారు, మీ చేతులతో పొయ్యి మీద పప్పు పెడదాం పదండి, ఉడుకుతుందో లేదో చూద్దాం అంది. ఎందుకు ఉడకదులే, పప్పును తీసుకుపోయి నిప్పుల మీద పడేస్తే దాని ప్రాణం ఎంత, ఉడక్క చస్తుందా అని ఉడుకుతుంది లెమ్మని హనుమంతే ఒప్పేసుకున్నాడు. మరిహనే మగాళ్ళ చేతులతో కూడా అన్నీ ఉడుకుతాయి, ఆడవాళ్లే వంటలు చేయాలని రూలేమిటి అని పాయింట్ తీశారు తోడుకోడళ్ళు. అబ్బా, రూలు కాదర్రా, వంట పని ఆడపిల్లలకి చప్పున పట్టుబడుతుంది, మగాళ్ళకి ఎంతకీ వచ్చి చావదు అని హనుమంతు మరీ వెనక్కిపోయి ఇక్ష్వాకుల వాదం తీసుకొచ్చాడు. అక్క చెల్లెళ్ళిద్దరూ దాన్ని చాలా తేలిగ్గానే ఎగరగొట్టారు. ఆడపిల్లలు అమ్మల కడుపుల్లోంచి వంటగిన్నెలతోటి పుట్టుకొచ్చారా? మీరెలా పుట్టారో మేము అలాగే పుట్టాము, పుట్టాకే నేర్చుకున్నాం, నేర్చుకుంటే ఏ పనైనా వస్తుంది, ఏ వయసులో అయినా వస్తుంది అనేశారు వాళ్ళు గబగబా. అమ్మాయి, మీరు ఇలా ఈకకి ఈక తోకకి తోక పీకి మాట్లాడితే ఆడవాళ్ళ అందమే పోతుంది. మగాళ్ళు కూడా వండితే వండుతారేమో కానీ ఆడవాళ్ళు వండినప్పుడు ఉండే ఆ రుచి, ఆ పరిమళం, ఆ అందం అవన్నీ ఉండి ఏడుస్తాయా అన్నాడు హనుమంతు కొత్త పాయింట్ తెచ్చాననుకుంటూ. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని రేఖకు కూడా వాదన వేసుకోవాలని సరదా పుట్టింది. అదేమిటి మావయ్య, నలభీమ పాకమని మొగాళ్ల పేర్లతోటే చెప్తారుగా, పెళ్ళిళ్ళకి వాటికి మొగాళ్లే వండుతారుగా, హోటళ్లలో స్వీట్ షాపుల్లో ఎవరు వండుతున్నారు? ఇళ్లల్లో కన్నా అవే ఎంతో రుచిగా ఉంటాయి, కావాలంటే ఎవరినైనా అడుగు అంది నవ్వుతూ. సరిగ్గా మీ అత్తయ్య కూడా ఇలాగే వాదన వేసుకుంది, మొగాళ్ల వంటలే రుచిగా ఉంటాయి అంది. నేను అలా అనడం లేదు, మగాళ్ళ వంటలు రుచిగా ఉండవు అంటే అది తప్పు అంటున్నాను. సరిగా నేర్చుకుని సరిగా చేస్తే ఎవ్వరు చేసినా రుచి వస్తుంది. మనిషి మనిషికి తేడా ఉంటే ఉండొచ్చు, అది వేరనుకో. అబ్బా, రుచి సంగతి కాదమ్మా, ఒక్క మాట చెప్తా వినండి. భారత సంస్కృతి అనే మాట ఎప్పుడన్నా విన్నారా? దాని గొప్పతనం గురించి ఎప్పుడన్నా చదివారా? ఆడవాళ్ళంటే అణకువగా, వినయంగా, ఒద్దికగా, అలా 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 ఉంటేనే అందం. కానీ నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఢీ బబ్బామని ఎదురు తిరిగితే అదో గొప్ప. ఎబ్బే, ఏమిటో మీరు అని అసలు ఉద్దేశం బయటపెట్టాడు హనుమంతు. రేఖ శాంతంగానే మళ్ళీ నవ్వింది. అవన్నీ నాకు తెలియవు కానీ మావయ్య, భారత సంస్కృతి అంటున్నావు, మరి భారత ప్రభుత్వమే కదా ఈ సెలవు సంగతి తెచ్చింది, ఇరాన్ ప్రభుత్వమో అరబు ప్రభుత్వమో కాదు కదా అంది. అరుణ, కమల చప్పట్లు కొట్టి, రేఖ ఎంత బాగా చెప్పావో అని ఆడబిడ్డను తెగమెచ్చుకున్నారు. హనుమంతు బాగా ఉక్రోషపడ్డాడు. ప్రభుత్వం ఇవాళో మాట అంటుంది, రేపో మాట అంటుంది, దానికో వరుస వాయి ఉంటేనా? సరే కానివ్వండి, ఇదెన్నాళ్ళు అది చూద్దాం, మొగాళ్ల మొహాన్న ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని వాదం కట్టిపెట్టాడు. వాసు తెల్లమొహం వేసి, అదేమిటి మావయ్య, భలేగా వాదిస్తున్నామని మేము సంతోషపడిపోతుంటే హఠాత్తుగా వెనకడుగు వేసేసావేమిటి అన్నాడు. ఏం చేస్తాంరా, గవర్నమెంటే వాళ్ళ పక్షానుంది, అది వాళ్ళ ధైర్యం. ఉప్మా 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 అండి అని వేణు హఠాత్తుగా ఉప్మా ప్లేట్లతో ప్రవేశించాడు. కరివేపాకు అల్లం వేసిన ఉప్మా తీసుకోండి అందరూ అంటూ అందరికీ చకచకా అందించాడు, హనుమంతుకు తప్ప. మామయ్య, నీకు వంట చేయడం చక్కగా వచ్చి కూడా అత్తయ్య కోసం ఒక్క పూటన్నా ఏమీ చేసి పెట్టకుండా ఇలా తప్పించుకొచ్చావు.
అందుకని నేను చేసింది నీకు పెట్టను అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఏమిటో ఆడవాళ్ళని మహా వెనకేసుకొస్తున్నావు? రేపొద్దున పెళ్ళయ్యాక ఒక్క పూటేం కర్మ, అన్ని పూటలు నువ్వే వండిపెట్టు పెళ్ళాన్ని కూర్చోబెట్టి అని వెటకారంగా నవ్వి సంతోషపడ్డాడు హనుమంతు. వేణు తన పని తను చేస్తూనే, ఒకరు ఇంకొకరికి చేసి పెట్టడం కాదు, ఇద్దరు ఇద్దరికీ చేసుకోవాలి. ఒక్కరోజు కాదు, అన్ని రోజులు ఒక్కలాగే చేసుకోవాలి. మా వదినలిద్దరికీ అర్థం కానిది అదే అన్నాడు. వదినలిద్దరూ వెటకారంగా నవ్వారు. ఆహా, ఒక్కరోజు చేయమంటేనే మన్ను మిన్ను ఏకం చేస్తున్నారు, ఇక రోజు చేయమంటే అయినట్టేలే అని మరిది మాటలు ఎగరగొట్టారు. వేణు వదిలిపెట్టలేదు. అసలు మీ సమస్య మీకు అర్థమైతే అన్నీ సవ్యంగానే జరుగుతాయి. పెద్దన్న ఎప్పుడన్నా వంటింట్లోకి వస్తే పెద్దదినేమనేది? మీరెందుకు ఇక్కడ, వెళ్ళండి అనేది. నేనెప్పుడన్నా పొయ్యి దగ్గర కూర్చుంటే మీరిద్దరూ ఏమనేవారు? ఏమిటి వేణు, ఎప్పుడు ఆడంగి సింగడ్లాగా వంటింట్లో తిరుగుతావు అనేవారు. అవునా కాదా అని గతం గుర్తుకు తెచ్చుకోమన్నాడు వదిలిద్దరిని. అదంతా ఎప్పుడో తెలియక అలా అన్నాం కానీ ఇప్పుడు అంటున్నామా? ఇప్పుడు మాత్రం మీకు తెలిసిందంతా మీ సమస్యే మీకు అర్థం కాలేదు. వేణు మీద హనుమంతుకు ఒళ్ళు మండిపోతోంది. కనీసం తనకు కూడా ఉప్మా పెడితే ఆ రౌద్రం కొంత తగ్గేదే. చేతనైనంత వెటకారంగా, వేణు మహా ఆదర్శవంతుడైపోయాడండి, ఎవత్తొస్తుందో కానీ కాలు కింద పెట్టక్కర్లేదు, ఈయనే వంట చేస్తాడు, ఈయనే ఆ పిల్ల చీరలన్నీ ఉతుకుతాడు అని నవ్వాడు. వేణు శాంతం తెచ్చిపెట్టుకున్నాడు. చీరలు ఉతకడం అంటే అంత చిన్నచూపా మామయ్య? మా అమ్మ చీరలు ఉతకాలంటే నాకు కష్టంగా ఉంటుందా? భార్య చీరలైనా అంతే. కలిసి బతికే ఆడవాళ్ల బట్టలు ఉతకడమే అంత తప్పు పని అయితే, మరి చాకళ్ళు తరతరాల నుంచి ఊళ్ళో అందరి పెళ్ళాలకి అందరి పిల్లలకి పురిటి గుడ్డలతో సహా పీతి గుడ్డలతో సహా తెగుళ్ళ గుడ్డలు రోగాల గుడ్డలు మూటలు మూటలు మోసుకుపోయి ఉతుకుతూనే ఉన్నారే. మరి అంత తప్పు పని వాళ్ళకెలా అప్పచెప్తున్నారు మీరందరూ అన్నాడు. ఇది మరీ బాగుంది, వాళ్ళ వృత్తి అది. వృత్తే, వాళ్ళ మీదకి గెంటేసిన వృత్తి. చూస్తూ ఉండండి, ఆ వృత్తులే ఎదురు తిరుగుతాయి, అన్ని వృత్తులు తారుమారవుతాయి, ఆడపనులు మగ పనులు అన్నీ ఏకం పాకమవుతాయి. రేఖ, వేణన్నయ్య మావయ్యకు కూడా కొంచెం ఉప్మా పెట్టు, ఎంత రుచిగా చేసావో చూస్తాడు అంది. వేణు తిరస్కరించాడు. కావాలంటే రేపు చేసి పెడతాను, ఇవాళ మాత్రం పెట్టను. ఇవాళ పెట్టి ఆడవాళ్ల పోరాటాన్ని అవమానించను, అది ఎంత తెలివిమాలిన పోరాటమైనా సరే. అమ్మో, స్టవ్ మీద పాలు, నాన్నకు మళ్ళీ కాఫీ అంటూ వంటింట్లోకి పరిగెత్తాడు. అప్పటికి ప్రసాదు వాసు ఓ మూలకి చేరి గుసగుస జరుపుతున్నారు. అన్నయ్య, పోనీ మావయ్యని సాయం పెట్టుకుని ఆ వంట ఏదో చేసి పారేద్దామా? ఉప్పు ఎక్కువ వేసేద్దాం, వాళ్ళ తెక్క కుదురుతుంది అని తమ్ముడు గొప్ప మార్గం సూచించాడు. ఉప్పు ఎక్కువ వేస్తే మనం ఎలా తింటాం అన్నాడు అన్న. మనకి వేరే గిన్నె పెట్టుకుందాం, అమ్మకి నాన్నకి మనందరికీ వేరే గిన్నె, ఆ అక్క చెల్లెళ్ళిద్దరికీ ఉప్పు ఎక్కువ గిన్నె. మీ గిన్నెలో ఉప్పు ఎక్కువ వేశాం, మీరు ఆ గిన్నెలోదే తినండి, మా గిన్నె ముట్టుకోకండి అంటే వాళ్ళు ఎందుకు తింటారు అని సందేహించాడు అన్న. ఎందుకు తినరు? మనం వంట చేసినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వండుతాం, ఎవరి కోసం ఎంత ఉప్పు వేయాలనిపిస్తే అంతా వేస్తాం, మన ఇష్టమా వాళ్ళ ఇష్టమా అని వాదించాడు తమ్ముడు. అదేం కుదరదులే, వాళ్ళు ఆ గిన్నె తెచ్చి మన అన్నాల్లో దెమ్మరించి మన గిన్నె లాక్కుంటారు, వాళ్ళు అసలే మంచి కోపం మీద ఉన్నారు. అబ్బా, ఎలాగ మరి, అన్నీ అడ్డాలే అని ఏడుపు మొహం పెట్టాడు తమ్ముడు. మీరెక్కడున్నారా అని ప్రవేశించింది శకుంతల, హనుమంతు వాళ్ళ ఆవిడ. పెళపెళ్లాడుతోన్న ఆకుపచ్చ నేత చీర, ముడి చుట్టూ పూలదండ, పెద్ద బొట్టు, ఉత్సాహంగానే ముస్తాబు చేసుకున్నట్టు కనబడుతోంది. ఇదిగో వస్తానని చెప్పారు, ఏ పేపర్ తెచ్చుకుంటారో ఒక్కపడి తెచ్చుకుంటారో, ఇంకా వస్తారు ఇంకా వస్తారు అని ఎదురు చూస్తున్నాను, ఇక్కడ కూర్చున్నారా అంది మింగేసేలా చూస్తూ. శకుంతలకి వాళ్ళ ఆయన ఎక్కడైనా దొరికాడు, కామేశ్వరికైతే రాత్రి షిఫ్ట్కు పోయినవాడు తెల్లారి ఇంటికి రావాలా? సోమవారం పొద్దున దాకా రానని కబురంపాడు. మరి నేను సెలవు ఎలా తీసుకోను అని కామేశ్వరి ఇదవుతుంటే శకుంతలే ధైర్యం చెప్పి, ఇవాళ నువ్వే వండేసుకో, రేపు మీ ఆయన రాగానే సెలవు తీసుకో, అతని రోగం అలా కుదుర్చు అని సలహా ఇచ్చి ఇలా వచ్చింది. రాగానే వాళ్ళ ఆయన్ని సూటిగా అడిగేసింది. వారానికి ఒక్కరోజు వంట చేయడానికి అంత చిన్నతనంగా ఉందా? ఇంతకీ ఇంటికొచ్చి నాకు కాఫీ ఇస్తారా లేదా తేల్చమంది. అందరూ నవ్వారు. అప్పుడే 9 దాటింది. రోజు ఈ పాటికి 2 సార్లు కాఫీ తాగేదాన్ని,
ఏ అట్టో పిట్టో చేసుకుని కడుపు నిండా తినేదాన్ని. ఏనాడన్నా మిమ్మల్ని 9 గంటల దాకా కాఫీ ఇవ్వకుండా ఉంచానా అంది కొరకొరా చూస్తూ. ఇవాళ ఉంచావుగా అన్నాడు హనుమంతు పళ్ళు నూరుతూ. అన్నపూర్ణమ్మ నోరు తెరిచేసి బుగ్గలు నొక్కుని, శకుంతల, నీ పిచ్చి గాని కాళ్ళు చేతులు లేని దానిలాగా అతను చేసి ఇవ్వడమేమిటే, హాయిగా నువ్వే చేసుకుని తాకూడదు అంది బుగ్గలు అలాగే పట్టుకుని. నేనెందుకు చేసుకోవాలి, ఆడవాళ్ళకి సెలవా కాదా అని మళ్ళీ భర్తగారిని కొరకొరా చూస్తూ, ఏమిటి మాట్లాడరే, ఇంటికి వస్తారా రారా తేల్చేయమంది తొందరగా. వస్తాను, కానీ వంట చెయ్యను. ఎందుకు చెయ్యరు, ఇంట్లో వంట ఆడవాళ్లే చెయ్యాలి, అలా అని ఎక్కడుంది, వేదాల్లో రాశారు. ఏది చూపించండి. చూపిస్తా, ముందు వంట చెయ్యి, తినేసి ఓ కునుకు తీసి లేచి చూపిస్తా. పోనీ రాశారే అనుకుందాం, మరి నిన్న పత్రికల్లో ఆడవాళ్ళ సెలవు గురించి రాశారుగా. ఏమో, వేదాల్లో సెలవుల సంగతి లేదు. వేదాలు ముందు పుట్టాయా పత్రికల ముందు పుట్టాయా? వేదాల కాలంలో పుట్టిన వాళ్ళకి వేదాలు, పత్రికల కాలంలో పుట్టిన వాళ్ళకి పత్రికలు, అంతే కదా. అంతేకాదు, నేను వేదాల కాలంలోనూ నువ్వు పత్రికల కాలంలోనూ ఉంటే మన సంసారం ఏ కాలంలో ఉంటుంది అని కోపంగా చూశాడు హనుమంతు. శకుంతల ఠక్కీమని పోయే కాలంలో ఉంటుంది అని జవాబు చెప్పేసింది. అబ్బబ్బబ్బబ్బా, నిన్నటి నుంచి తలపెట్టిపోతుంది అని హనుమంతు తలపట్టుకున్నాడు. అనుకోకుండా చుట్టాలొచ్చే శుభశకునాలు కనపడ్డాయి. ఇంటి ముందు ఆటో ఆగించప్పుడైంది. కొందరు అటు పరిగెత్తారు. చుట్టాలేమో అక్కయ్యా అంది కమల భయంగా. చుట్టాలా, ఇప్పుడొచ్చేం తింటారు అని అన్నపూర్ణమ్మ దీర్ఘం తీసింది. వాసు ఎగిరి గంతేసి, చుట్టాలా, రానివ్వండి రానివ్వండి, ఆడవాళ్లేనా వంట చేస్తారు అని మళ్ళా గంతేశాడు. కమల అభ్యంతరం తెలిపింది. చుట్టాలతో చేయిస్తే మేమెందుకు ఒప్పుకుంటాం, ఇది మరీ బాగుంది, మేం చేస్తే మీకెందుకు, చేయిస్తే మీకెందుకు అని ఎదురు తిరిగాడు వాసు. కానీ అతని ఆశలన్నీ నిరాశలు చేస్తూ ఆటో వెళ్ళిపోయింది. రేఖ లోపలికి వస్తూ, మనింటికి కాదు, వేప చెట్టు ఇంటి వాళ్ళు ఎక్కడికో వెళుతున్నారు అంది. ఇంకెక్కడికి, మనలాగే కుమ్మలాడుకుని ఏ హోటల్కో బయలుదేరి ఉంటారు. అరే వేణు, మనందరం హోటల్కి పోతే ఎంత అవుతుందో లెక్కగట్టు అని అరిచాడు వాసు. వేణు చకచకా లెక్కలు చెప్పేశాడు. వెళ్ళడానికి 3 ఆటోలు, లేకపోతే ఒక వ్యాను, హోటల్లో కనీసం 150, తిరిగి రావడానికి 3 ఆటోలు లేదా వ్యాను, మళ్ళీ రాత్రికి అలాగే. ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోతే ఆటోల ఖర్చులు కలిసి వస్తాయి. వాసు మళ్ళీ నోరెత్తలేదు. పని బాట లేకుండా నించున్న పెద్దవాళ్ళిద్దరికీ సిగ్గొచ్చేలాగా చేద్దామని అరుణ కోపంగా, వేణు చూడండి ఎంత చక్కగా ఇంతమందికి కాఫీలు పెట్టాడు, ఉప్మా చేశాడు, ఇలాంటి పని మీరెందుకు చేయలేరు అంది. వాడు చేసేశాక మళ్ళీ మేం చేయటం ఎందుకు అని తల ఎగరేశాడు ప్రసాద్. చమత్కారాలు కట్టిపెట్టి వంట మొదలు పెడతారా లేదా తేల్చమంది అరుణ. అయితే రాత్రికి కూడా వంట చేయరా మీరు అని ఆశ్చర్యపడ్డాడు ప్రసాద్. పోనీ సెలవంటే ఒక్క పూట చాలదు, ఒక పని చేద్దాం, ఇప్పుడేగా ఉప్మాలు తిన్నాం, ఇక ఈ పూటకు అన్నాలు మానేద్దాం, మీరు చక్కగా ఈ పూట సెలవు తీసుకోండి, సాయంత్రం తొందరగా లేచి చక్కగా వంట చేసేయండి అన్నాడు. అరుణ పళ్ళు కొరుకుతూ, మా సెలవంటే అంత ఆటలాగా ఉందా, మీరిద్దరూ తక్షణం వంట మొదలు పెడతారా లేదా చెప్పండి అని అరిచింది. ప్రసాదు, వాడి సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం చెయ్యను చెయ్యను చెయ్యను, మళ్ళీ చెప్పనా చాలా అని తేల్చేశాడు. ఎందుకు చెయ్యరు అరుణ. ఎందుకు చెయ్యాలి ప్రసాద్. ఇవాళ నాకు సెలవు గనక. ఇవాళ నాకు సెలవే, వారానికి 6 రోజులు పనిచేస్తానా, ఒక్కరోజే నాకు సెలవు. ఆ సెలవు రోజు నన్ను పనిచేయమంటే నేను 7 రోజులు పనిచేసినట్టు అయిపోవడం లేదు. మరి నా సెలవు మాట ఏమిటి? నువ్వు బయట ఉద్యోగం చేసే మనిషి అయితే నన్ను కూడా ఇంట్లో పనిచేయమంటానికి నీకు హక్కు ఉంటుంది కానీ. వాసు కంగారు పడిపోతూ, అన్నయ్య నువ్వు నా పీకల మీదకి తెచ్చేలాగున్నావు అని అడ్డం పడబోయాడు. నువ్వు ఆగరా, నా సంగతి నేను చెప్పుకోవాలా వద్దా అని అన్న తమ్ముడిని కసిరాడు. విను అరుణ, నేను బయటికి పోయి 8 లేదా 10 గంటలు పనిచేస్తున్నాను, నువ్వైనా అన్ని గంటలు చేయవలసిందే, అలాగే చేస్తున్నావు అంతే కదా. సరే అలాగే అనుకుందాం. మరి మీకు ఒక రోజంతా సెలవు ఉంది, ఆ రోజంతా నాకు రోజులాగే పని ఉంటుంది కదా. నేను ఎక్కువ గంటలు చేస్తున్నట్టు అర్థం కాదు. ఏదో చిక్కులో పడ్డానని గ్రహించాడు ప్రసాద్. ఒక్క క్షణం చకచకా ఆలోచించాడు. ఇందాక కొంచెం లెక్క తప్పు చెప్పాను. రోజు నా డ్యూటీ కాలం 8 గంటలు కదా.
నీ పని 8 గంటలు ఉండదు, 6 గంటలే ఉంటుంది. నీకు రోజు 2-3 గంటలు పగలు విశ్రాంతి ఉంటుంది. అంటే నీకు రోజు కొంచెం కొంచెం సెలవు ఉంటుంది. అన్ని రోజుల సెలవులు కలిపితే నీకు ఒకరోజు సెలవు దొరికినట్టే. ఇప్పుడు సరిపోయిందా లెక్క? అరుణకి ఏడుపొచ్చినంత పని అయింది. నాకు రోజుకు 6 గంటలేనా పని? అంతకన్నా ఎక్కువ గంటలు పని చేస్తున్నావా? ఎవరితోనన్నా చెప్పించు. సరే, నా సంగతి అలా ఉంచుదాం. ఇంకా బోలెడు పని చేసుకునే ఆడవాళ్ళ మాట ఏమిటి? వాళ్ళ మాటలు నాకెందుకు, నీ మాట తేల్చు. ఆడవాళ్ళందరికీ సెలవు ఉండాలన్నారుగా, అంటే నాకు సెలవేగా. ఆ సెలవు నేను ఎలా తీసుకోవాలి? ఏమో, ఎలా తీసుకోవాలో తీసుకోమన్న వాళ్ళే అడుగు. నా సెలవుని ఇచ్చేయమంటే నేనెందుకు ఇస్తాను? నా సెలవు రోజున పని చేయమంటే నేనెందుకు చేస్తాను? సరే, అడుగుతాను, ఇప్పుడే అడుగుతాను అని అరుణ గబగబా ఫోన్ తిప్పేసింది. హలో హలో, గవర్నమెంట్ కావాలండి, చాలా అర్జెంటుగా కావాలి. అవతల నుంచి చక్కగా ఒక మగ కంఠం పలికింది. హలో, ఎవరమ్మా? అబ్బా, ఎంత గాంభీర్యం ఉట్టిపడుతుందో ఆ కంఠం. గవర్నమెంటేనా అండి? అవునమ్మా, ఏం కావాలి మీకు? గవర్నమెంట్ కంఠం అందరికీ జేగంటలాగా వినపడుతూనే ఉంది. ఏమండి, ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళకి వారానికి 1 రోజు సెలవు ఉండాలని మీరు పేపర్లలో రాశారు కదండి? అవునమ్మా, రాశాం. చక్కగా 1 రోజు విశ్రాంతిగా గడపండమ్మా. ఎలా గడుపుతానండి? పని చేయనని మా ఆయన పొద్దునుంచి ఒకటే పోట్లాట. మరి నన్ను ఏం చేయమంటారండి? అవతల కంఠం గాబరా పడింది. పని చేయనంటున్నాడా? అలా అనడానికి వీల్లేదే. సెలవు సంగతి ఆయనకి చెప్పావా అమ్మాయి? సెలవు పప్పులు నా దగ్గర ఉడకవంటున్నారండి. అంత మాట అన్నాడా? అంత మాట ఏది? అతన్ని పిలు. ఫోనుని ప్రసాద్ లాక్కున్నాడు. అంత మాట అన్నవాడిని నేనే సార్. అన్నావా అంత మాట? అంత మాటే కాదు, ఇంకెంత మాటైనా అంటానండి. నీకేం లెక్కలేదా మా మాట అంటే? ముందు మీకు లెక్కలు వస్తాయి కదండి. మాకు లెక్కలు రావా? సూటిగా చెప్పేస్తానులేండి సార్. మా ఆవిడ ఉద్యోగం చేసే మనిషి కాదండి, ఇంటి పనే చేస్తుందండి, బయట పనే లేదండి. రోజు 2 పూట్ల లక్ష్మి వచ్చి అంట్లు దోమి, గదులు వాకిళ్ళు ఊడ్చి, కొన్ని బట్టలు ఉతికి, అప్పుడప్పుడు పప్పులు రుబ్బి ఆ పనులన్నీ చేస్తుందండి. అరుణ ముఖ్యంగా వంటే చేస్తుందండి. వెనక నుంచి వాసు, మా ఇంట్లో కుక్కర్ కూడా ఉందని చెప్పు అని గుసగుసలాడాడు. నువ్వు అడ్డం రాకు అని అన్న తమ్ముడిని కసిరి, అయ్యో అదండి, రోజు 8 గంటల పని ఎవరైనా చేయవలసిందే కదండి. అరుణ కూడా అలాగే చేస్తోందండి. అయ్యో చెప్పొద్దు మరి. అదేనండి నేననేది. ఆవిడకి ఏ రోజు విశ్రాంతి ఆ రోజే ఉంటుందండి. ఇంకో సంగతి చెప్పమంటారా? రోజు బట్టల మీద అద్దాలు, పూసలు, గవ్వలు కుట్టుకోవడానికే రోజు 2 గంటలన్నా ఖర్చు పెడుతుందండి. ఏదన్నా పరీక్షలకు చదువుకోమంటే వినదు, ఏదన్నా పని నేర్చుకోమంటే వినదు. అలాంటప్పుడు నేనేం సాయం చేయగలను చెప్పండి? నా సెలవు రోజుని ఆవిడకి ఇచ్చేయమంటే మరి నాకు సెలవు ఎప్పుడు? మీరే చెప్పండి. అచ్చా, మంచి పాయింటే. పోనీ అబ్బాయి, ఇద్దరు చెరో పూట సెలవు తీసుకోండి. ఇద్దరికీ సెలవు ఉంటుంది. బాగా చెప్పానా? అదేమన్నమాట సార్, నా పూర్తి సెలవు నాకే ఉండాలి, అది నా హక్కు. నా సెలవులో ఒక పూట నేనెందుకు ఇవ్వాలి? ఓహో, అలాగంటావా? అవును సార్, అలాగే అంటాను. అచ్చా, నీ పాయింట్ నోట్ చేసుకుంటాలే. మరి నేను నా సెలవు నాడు విశ్రాంతి తీసుకోవచ్చు కదండి? అయ్యో, తీసుకోవద్దు మరి. బతికేండ్రా దేవుడోయ్, నేను పనిచేయక్కర్లేదోచ్ అని ప్రసాద్ చేతులు పైకెత్తేసి దండాలు పెడుతుంటే అరుణ కోపంతో ఊగిపోతూ ఫోన్ మళ్ళీ లాక్కుంది. అయ్యా గవర్నమెంట్ గారండి, మా ఆయన అన్నీ తప్పు లెక్కలు చెప్తున్నాడండి. ఆయనకి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేస్తే మిగతా కాలం అంతా ఖాళీయేనండి. మరి నేను ఏ బాధరబందీ లేకుండా అంత ఖాళీగా ఉంటానండి. పిల్లాడితో నాకెప్పుడూ పనిలాగే ఉంటుందండి. పిల్లలకి 2 ఏళ్ళు దాటేదాకా తల్లికి నిద్రే ఉండదండి. మరి అదంతా ఆయన లెక్క కట్టడం లేదండి. అచ్చా, మంచి పాయింటేనమ్మా. అంతలో కమల, అక్కయ్య నేను మాట్లాడతా అని లాక్కుంది ఫోను. హలో, నా పేరు కమలండి. అవతల కంఠం, చెప్పమ్మా నీ సమస్య ఏమిటి? మా అక్కయ్య అయితే బయట ఉద్యోగం చేయడం లేదు. సరే, మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కదండి. నా జీతం కూడా ఇంట్లోకే ఖర్చు పెడుతున్నానండి. అత్తమామల్ని తల్లిదండ్రులాగే చూసుకుంటున్నానండి. మరి ఇంటి పనుల్లో ఒక భాగం మా ఆయన కూడా చేయాలి కదండి. ఈయన కూడా చేయనని మొరాయించి కూర్చున్నాడండి. నాకేమో ఇంటా బయట కలిసి 2 పనులా, ఆయనకేమో ఒక్క పనేనా? ఇదేం న్యాయం? మీరే చెప్పండి.
అబ్బే అదేం న్యాయం, న్యాయమే కాదు. కమల సంబరపడిపోయింది. న్యాయం కాదు కదండి, కాదు కదండి. మరి మా ఆయన్ని మీరు చీవాట్లేస్తారా అండి? పిలువు, వేస్తాను, పిలువు తొందరగా. ఇదిగో మిమ్మల్ని గవర్నమెంట్ గారు పిలుస్తున్నారు, రమ్మంటున్నారు అని కమల కేకలు పెట్టింది. నన్న ఎందుకు, నాతో ఏం పని ఆయనకి అని బెదురుకుంటూ వచ్చాడు వాసు. సార్ సార్ పిలిచారట సార్. అవునయ్యా పిలిచాను. మీ ఆవిడికి 2 పనులు, నీకు 1 పనే. లెక్క ఏమన్నా బాగుందా? ఆయ్ బాగులేదా సార్? ఏం బాగుందయ్యా నువ్వే చెప్పు. పోనీ కమలను కూడా 1 పనే తీసుకోమనండి సార్, ఇంట్లో ఉండిపోమనండి సార్. మరి జీతం ఎలా వస్తుంది, మీ ఇల్లు ఎలా గడుస్తుంది? అదే సార్, కష్టమే సార్. కానీ ఏం చెయ్యను సార్, మా అమ్మ నాకు ఏ పనులు నేర్పలేదు సార్. ఏది మీ అమ్మను పిలువు. అయ్యయ్యో వద్దు సార్, మా అమ్మకి జ్వరం, లేవడం లేదండి. నాకే చెప్పేయండి సార్. మీ ఇంట్లో కుక్కర్ కూడా ఉంది కదా, మరి ఏం కష్టం నీకు వంట చేయడానికి? అబ్బెబ్బే ఆ కుక్కర్ అసలు పనే చేయదు సార్. గవర్నమెంట్ గారు గొంతు తగ్గించి గుసగుసలాడారు. ఇక్కడ పొలదీసి అక్కడ, అక్కడ పొలదీసి ఇక్కడ పెట్టండి అయ్యా, లేకపోతే మా బిల్లు ఏం కావాలి? ఆయ్ పొలలు అటు ఇటు పెట్టేస్తేనే వంట అయిపోతుందా సార్? అబ్బా ఈ కుర్రాళ్ళకి తెలివే ఉండడం లేదు. చూడు, నీ పేరేంటన్నావు? వెంకట శ్రీలక్ష్మి వాసుదేవ నాగేశ్వరరావండి. ఇంటి పేరు కూడా చెప్పమంటారా సార్? వద్దొద్దు, అంత పేరు పిలవలేను. కానీ నీ ఆరోగ్యం మరీ అంత మంచిదా? ఎప్పుడు ఏ నొప్పులు రానే రావా? తలనొప్పో, మెడ నొప్పో, పంటి నొప్పో, తుంటి నొప్పో? తెలిసింది సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, నా ఓటు మీకే సార్ అనేసి వాసు ఫోన్ ఠకీమని పెట్టేశాడు. ఇప్పుడే వస్తా, ఇప్పుడే వస్తా అంటూ బయటికి పరుగులు అంకించుకున్నాడు. అదేమిటి, ఎక్కడికి పోతున్నాడు అని అందరూ హాహాకారాలు చేస్తుండగానే ఏదో కాగితం ఎగరేసుకుంటూ వచ్చి కమల ముందు వాలాడు. ఇదిగో చూసుకో, డాక్టర్ సర్టిఫికెట్. నాకు తలనొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పి, శీలమండల నొప్పి, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, నొప్పులే నొప్పులు. మనసు కూడా ఏం బాగలేదు. డాక్టర్ ఈరోజంతా రెస్ట్ తీసుకోవాలన్నాడు అంటూ ఆ కాగితం కమల మొహం మీద ఆడించాడు. రెస్ట్ తినకుండానా? ఎంత మోసం అని కమల కోపంతో ఊగిపోయింది. సరే నేను చూస్తాను అని టకటక ఫోన్ తిప్పింది. హలో హలో, గవర్నమెంట్ గారేనా? చూసారా, మా ఆయన్ని పని చేయమని మీరు చేవాట్లేసినా ఆయన వంటింట్లోకి రాకుండా డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చేసుకున్నాడండి. నేను కోర్టుకు పోదలుచుకున్నాను. మీరు వెంటనే ఆ డాక్టర్ సర్టిఫికెట్ చెల్లకుండా స్టే పంపాలి సార్. లేకపోతే ఈయన పని చేయడు. ఆయన అన్నగారు ఎలాగో పని చేయడం లేదు. ఈయన్ని కూడా నేను వదలదలుచుకోలేదు. ఎందుకు వదలాలి సార్? అర్జెంటుగా స్టే పంపాలి సార్ నాకు. సరేనమ్మా, ఇప్పుడే పంపిస్తా. ఇంకొక మాట సార్, అసలు ఆడవాళ్ల సెలవు రోజున ప్రతి ఇంటికి 2 పోలీసులను పంపాలండి. లేకపోతే ఈ మగాళ్ళు పని చేయరండి. వెనక నుంచి శకుంతల, మగ పోలీసులు వద్దు, ఆడ పోలీసులనే పంపమని చెప్పు అని గొడగొడలాడింది. సార్ సార్, మగ పోలీసులైతే వీళ్ళు వాళ్ళు కుమ్మక్కైపోతారండి. ఆడ పోలీసులే కావాలండి. ఆడ పోలీస్ స్టాఫ్ని పెంచితే కానీ అది ఇప్పుడే సాధ్యం కాదమ్మా. నీకెందుకు, స్టే పంపిస్తాను కదా. సరే సార్. ఫోన్ పెట్టేటప్పటికి స్టే రానే వచ్చింది. కమలాదేవి గారు ఎవరండి? స్టే తెచ్చాను అని కోర్టు మనిషి ప్రత్యక్షం అయ్యాడు గుమ్మంలో. కమల ఆ స్టేతో వాసు దగ్గర కురికింది. ఇదిగో స్టే, చదువుతున్నాను, అందరూ వినండి అని గబగబా చదివింది. స్త్రీల సెలవు రోజున మగవాళ్ళకి ఎక్కడ ఎన్ని నొప్పులున్నా సరే, మనసులు ఆత్మలు ఎంత ఏడుస్తూ ఉన్నా సరే, నోరు మూసుకుని కిక్కురు మనకుండా ఇంటి పనిలోకి దిగవలసిందే. మొగాళ్ళు తెచ్చుకునే డాక్టర్ సర్టిఫికెట్లు ఇంట్లో చెల్లనేరవు. ఇది గవర్నమెంట్ వారి ఆజ్ఞ. అరుణ, శకుంతల పొంగిపోయారు. ఎంత బాగా రాశారో, ఎంత బాగా రాశారో అని ఆశ్చర్యపోయారు. కమల ధీమాగా స్టే కాగితాన్ని వాసు మొహం మీద ఆడించింది. ఇప్పుడేం చెప్తావు అన్నట్టు. వాసు లోపల భీతెత్తాడు మొదట. కానీ మరు నిమిషంలో తేరుకుని కమల కన్నా ధీమాగా నవ్వాడు. దాచుకోదాన్ని, రేపొద్దున 4 గీసుకుందో గాని అన్నాడు. హేమిటి, స్టే వచ్చినా అని కమల నిర్ఘాంతంతో మాటే పూర్తి చేయలేకపోయింది. వాసు ఒక కుర్చీ చూసుకుని కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి, ఏ పని చెయ్యను 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 అని కాళ్ళు అటు ఇటు మార్చుకున్నాడు. మరి నా స్టే అని అరిచింది కమల. వెకేట్ అయిపోయింది అనగా తోసిపారేశాను. నేను కదలకుండా కూర్చుంటే సరి.
ఇది నా చేతిలో పని అని సరిగా అర్థం చెప్పాడు వాసు. ఆడవాళ్ళంతా నోళ్లు తెరిచేశారు. అన్నపూర్ణమ్మకు కూడా అయ్యో ఇలా అయిందే అని మనసులో ఎక్కడో చివుక్కుమనిపించింది. అహహహహ అంటూ వేణు పెద్ద నవ్వుతో రంగంలోకి ప్రవేశించాడు. వదినలు, తెలిసిందా ఇప్పటికైనా? మేం చెయ్యం అన్న మగవాళ్ళని గవర్నమెంట్ ఏమీ చేయలేదని తెలిసిందా? కమల మండిపడుతూ నిప్పులు కురిపించింది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తే 1000 రూపాయలు జరిమానా వేస్తారు తెలుసా అంది. సరే వేస్తారు. మగాళ్ళు పని ఎగ్గొట్టేసి జరిమానాలు కట్టేస్తే గవర్నమెంట్కి డబ్బు వస్తుంది. దానివల్ల మీకేం వస్తుంది? సెలవు వస్తుందా? మీకు సెలవైతే రాదు కదా. ఆ రోజు కూడా ఇంటి పనులన్నీ మీరు చేసుకోవాల్సిందే కదా. ఆడవాళ్ళు తెల్లగా తెల్లబోయారు. శకుంతల ఒక్కత్తి కాస్త తొందరగా తేరుకుని ఆ డబ్బు మాకే ఇచ్చేయాలని అడిగితే అని మిగతా వాళ్ళని నవ్వు మొహంతో చూసింది. సరే, ఆ డబ్బు మీకే ఇస్తారనుకుందాం. అప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? మీకు సెలవు వస్తుందా? మీరు ఏ సెలవు కోసమైతే అడుగుతున్నారో ఆ సెలవు అయితే అప్పుడు కూడా రాదు కదా. డబ్బు తీసుకున్నాక ఆ రోజు కూడా పనులన్నీ మీరే చేసుకోవాలి. అంటే మీ సెలవుని డబ్బు కోసం అమ్మేసుకున్నారన్నమాట. డబ్బు తీసుకుని పనిచేస్తారన్నమాట. అంతా నిశ్శబ్దం. పిట్టలు దగ్గులు అన్నీ ఆగాయి. కమల గంభీరంగా అంది. అవును వేణు, నువ్వన్నదే నిజం. వాళ్ళకి జరిమానాలు వేస్తే మాకేమిటి, జైళ్లలో పెడితే మాకేమిటి? వాటి వల్ల మాకు సెలవైతే రాదు కదా. వాళ్ళు ఇష్టపడి ఇస్తేనే మేము సెలవు తీసుకోవాలన్నమాట. అంటే మా హక్కు వాళ్ళ దయ మీద ఆధారపడి ఉందన్నమాట. అదేం హక్కు? మరి వేణు, ఎలాగ ఈ సమస్యకి పరిష్కారం? ఎలాగేమిటి? తిరుగుబాటే. ఇదంతా తిరుగుబాటు కాదా? కాదు, ఇదంతా ఉత్త నవ్వులాట, ఉత్త కాలక్షేపం ఆట. మరి తిరుగుబాటు ఇంకెలాగా? ఆలోచిస్తే మీకు తెలీదు? పెద్దదినా, నువ్వు చెప్పు. ఆడ మగ సమానులే అని నువ్వు నిజంగానే అనుకుంటావా? ఎందుకు అనుకోను? అందరూ ఒకటే, అందరూ మనుషులే. మరి ఇంటి పనికే అంకితమై ఉంటానని ఎందుకు ఒప్పుకుంటున్నావు? అలా నేనెప్పుడు ఒప్పుకున్నాను? ఇంటి పని నుంచి వారానికి ఒక్కరోజు సెలవు అడగటం అంటే మిగతా 6 రోజులు నేను చేస్తాను, అది నా బాధ్యత అని ఒప్పుకోవడం కాదా? ఉద్యోగం చేస్తున్న కమల కూడా అలాగే అడుగుతోందిగా. మరి కమలొదిన మరీ తప్పు చేస్తోంది. చిన్నన్నయ్యని ఇంటి పనులు రోజూ చేయాలని డిమాండ్ చేయడానికి కమలొదినికి పూర్తిగా హక్కు ఉంది. అలాంటి హక్కు నీకు అంత పూర్తిగా ఉండదు. తనకి ఏ హక్కు ఉందో చిన్నొదినికి తెలియదు. నీకు ఏ హక్కు లేదో నీకు తెలియదు. బయట పనిచేసే ఆడవాళ్ల పరిస్థితి, చెయ్యని ఆడవాళ్ల పరిస్థితి పూర్తిగా ఒకే రకం కాదు. అయినా ఒకరోజు సెలవు పోరాటం ఉద్యోగాలు చేసే స్త్రీల పరిస్థితికి పనికాదు, చెయ్యని స్త్రీల పరిస్థితికి పనికిరాదు. అసలు ఒకరోజు సెలవు ఆలోచనే తప్పు. మగాళ్ళకి బయట పని, ఆడవాళ్ళకి ఇంటి పని అనేది ఏనాటి నుంచో సాగుతోంది. నువ్వు శకుంతలత్తయ్య ఈ సాంప్రదాయానికే లోబడి నడుచుకుంటున్నారు. ఎప్పుడూ అలాగ ఉండిపోవడానికే ఒప్పుకుని ఒకరోజు సెలవు అడుగుతున్నారు. సెలవు దొరికితే అంతా చక్కబడిపోయినట్టే అనుకుంటున్నారు. కానీ దానివల్ల మీ సమస్యలు ఏవీ తీరవు. ఆడ మగ సమానం అవ్వాలంటే సరైన ఏకైక సూత్రం ఏమిటో తెలుసా? ఇద్దరికీ బయట పని, ఇద్దరికీ ఇంటి పని. అది సూత్రం. బయట పనికే సెలవులు ఉంటాయి, అవి ఇద్దరికీ ఉంటాయి. ఇంటి పనికి సెలవులు ఉండవు, అవి ఇద్దరికీ ఉండవు. బయట పనికే ఇన్ని గంటలు అనే హద్దులు పరిమితులు సాధ్యం. ఇంటి పనికి అలాంటి హద్దులు లెక్కలు కొలతలు సాధ్యం కావు. ఇంటి పని అంటే వంటలు, తోముళ్ళు, ఉతుకుళ్ళు మాత్రమే కాదు. అందులో పిల్లల పెంపకాలు, వృద్ధుల సంరక్షణలు ఏకమైపోయి పెనవేసుకుపోయి ఉంటాయి. వాటిని గంటల లెక్కల్లోకి ఇమర్చడం సాధ్యం కాదు. ఇంట్లో ఉన్న రోగిష్టి మనుషుల కోసం చేయవలసిన పనుల్ని అది నీ వంతే అంటే నీ వంతే అని కీచులాడుకునే మనుషులు జంతువులతో పోల్చడానికి కూడా తగనివాళ్ళు. చంటిపిల్ల అవసరాల్ని ఒకరి మీదకి ఒకరు గెంటుకునే తల్లిదండ్రుల్ని దేంతో పోల్చాలో ఇంకా కనిపెట్టాలి. ఇంటి పని గాలి పీల్చడం లాంటిది. దానికి రాత్రి పగలు, నిద్ర మెలకువ అనే హద్దులుండవు. దానికి విరామాలు, విశ్రాంతులు, సెలవులు వర్తించవు. బయట పని, ఇంటి పని రెండూ కలిసినదే మనుషుల జీవితం. మనుషులుగా ఉండదలుచుకున్న వాళ్ళు ఆ 2 పనుల్ని తమ బాధ్యతగా గ్రహించుకోవాలి. ఆ బాధ్యత ఈరోజు ఆ రోజు అని కాదు, ఈ వారం ఆ వారం అని కాదు. అన్ని రోజులు ఒక్కలాగే, అన్ని వారాలు ఒక్కలాగే. బయట పని లక్షణాల్ని, ఇంటి పని లక్షణాల్ని అస్తవ్యస్తం చేసేసి అందులో నుంచి ఏదో పట్టుకుందామంటే ఏం దొరుకుతుంది?
కుమ్ములాటలు యుద్ధ భీభత్సాలుగాక మన ఇంట్లో తెల్లవారుజాము నుంచి జరుగుతోంది అదే. పెద్దదినా చిన్నదినా శకుంతలత్తయ్య నా మాటలకు విలువిచ్చి 2 నిమిషాలు విన్నారు. ఇంత శ్రద్ధగా విన్నారంటేనే మీ సమస్య మీద మీరెంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. కానీ బాధపడితే చాలదు. మార్గాన్ని సరిగా గ్రహించుకోకపోతే సాధించేదేమీ ఉండదు. ఇక మీ పోరాటం ఎలా చేసుకుంటారో చేసుకోండి. చేయకపోతే ఎప్పట్లాగే ఊరుకోండి. వాళ్ళకి దయ కలిగిన నాడు, లేకపోతే మామయ్య అన్నట్టు మీకు రోగాలో రుష్ట్లో వచ్చినాడు మగాళ్ళు ఏదన్నా పని చేస్తే దానితో సంతోషించండి, లేకపోతే లేదు. అంతేగాని అసలు సమస్యను అర్థం చేసుకోకుండా తప్పు పోరాటాలకి దిగి నవ్వుల పాలైపోకండి. వేణు ఉపన్యాసం ప్రేక్షకులందరిలోనూ రకరకాల మార్పులు తెచ్చింది. అందరికన్నా ముందు కమల సరిగానే అర్థం చేసుకుంది. మాకు ఎవరి దయ అక్కర్లేదు, మాకు కావాల్సింది సహాయంగా కాదు, హక్కుగా కావాలి అని గట్టిగా ప్రకటించింది. అక్కయ్య ఇలారా అని అక్కగారిని తలుపు చాటుకు తీసుకుపోయింది. అక్కడ గొడగొడలు సాగుతున్నంతసేపు అరుణ అమ్మో అమ్మో అని కెవ్వు కెవ్వును అరుస్తూనే ఉంది. కాసేపటికి సరే సరే అని స్థిమితపడింది. వాసు ఆ గుసగుసలన్నీ పసికట్టాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు. తర్వాత కమల అందరికీ వినపడేలాగా ఒక ప్రకటన చేసింది. అక్కయ్య నేను కళ్ళు తెరిచాను. మా ఆయనకి నా మీద ఏమీ ప్రేమ లేదని అర్థమైపోయింది. నేను 1 గంట విశ్రాంతిగా ఉండడానికి కూడా ఆయన నా కోసం ఏ పని చెయ్యడు. ఇలాంటి సంసారం ఇంకా గుడ్డిగా నేను చేయదలుచుకోలేదు. నా దారిని నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, నా బతుకు నేను బతకగలను. నేను కూడా చిన్నాన్ని తీసుకుని నీతోనే వచ్చేస్తాను కమల. నేను ఏదైనా పని చూసుకునేదాకా మా ఇద్దరికి కొంచెం అన్నం పెట్టు. నీకున్న స్వతంత్రం నాకెందుకు లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నా పిల్లాన్ని నేనే పోషించుకుంటాను, నేనే పెంచుకుంటాను. ప్రేమ లేని భర్త దగ్గర నేను ఉండను. అయితే మన బట్టలన్నీ సర్దేస్తాను తొందరగా అంది అరుణ ఉత్సాహంగా. తర్వాత వంతు శకుంతలది. నేను కూడా వచ్చేస్తానర్రా మీతో. ఎన్నేళ్లు కాపరాలు చేసినా ఈ ముదనష్టపు మగాళ్ళకి పెళ్ళాల మీద గుడ్డిగవ్వంత అభిమానం కూడా రాదు. ఎందుకీ పాడు సంసారాలు? నేను అరుణ ఏ పచ్చళ్ళు పెట్టుకునో, అప్పడాలు చేసుకునో, బట్టల మీద అద్దాలు గుట్టుకునో ఎలాగో ఒకలాగా 4 రాళ్ళు సంపాదించుకోలేకపోం. నా బట్టలు కూడా తెచ్చుకుంటానుండండి, కామేశ్వరిని కూడా పిలుచుకొచ్చేస్తాను అని తను కూడా బయలుదేరటానికి సిద్ధమైంది. రేఖ కూడా ముందుకొచ్చింది. పెద్దదినా నేను వచ్చేస్తాను, ఏదన్నా ఉద్యోగం చూసుకుంటాను. వేణు అందరికన్నా ముందే తయారయ్యాడు. నేను మీతోటే. ఈ పురుష అహంకారులతో కలిసి నేను ఉండను. అమ్మని నాన్నని కూడా మనతోటే తీసుకెళ్ళిపోదాం. వాళ్ళని మనమే జాగ్రత్తగా చూసుకుందాం. వెళ్ళగానే పప్పు నానబోసి గారెలు వండేసుకుందాం. అప్పటిదాకా కాలు మీద కాలేసుకుని కూర్చున్న వాసుకి కాళ్ళు వణకడం మొదలైంది. బెంబేలు ఎత్తిపోతూ అన్నగారి చెవి మీద పడి, అన్నయ్య సీనంతా ఇలా మారిపోయిందేమిటి? వేణుగాడొకడు, వాళ్ళకి నాయకత్వం తెగ నూరి పోసేస్తున్నాడు. వాళ్ళు గారెలు కూడా వండుకుంటారట. అందరూ వెళ్ళిపోయేలాగే ఉన్నారు, బట్టలు సర్దేసుకుంటున్నారు. తప్పైందని ఒప్పేసుకుందామన్నయ్యా అని లబలబలాడాడు. ప్రసాద్ గంభీరంగా, నువ్వు తప్పు ఒప్పేసుకో. కమల ఉద్యోగం చేస్తోంది, నువ్వు ఇంటి పనులు చేయడం చాలా న్యాయం అని తమ్ముడికి హితోపదేశం చేశాడు. ఏమిటి, నేనొక్కడే లొంగిపోవాలా? కమల జీతం మేమిద్దరమే దాచుకుంటున్నావా? ఇంటి కోసమే వాడుతున్నాం కదా. ఇంటి పని నువ్వు ఆ మాత్రం ఎందుకు చేయొద్దు అని కస్సుమన్నాడు వాసు. ఓహో, నువ్వు తిరగబడ్డావా? సరే సరే, ముందు నీ పని కాని, తర్వాత నేను. నెమ్మదిగా వాసు కమల ముందు నిలబడి పాఠం అప్పచెప్పేశాడు. కమల, ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నేను బతకలేను. అయిపోయింది పాఠం. అవును మరి, అన్నం వండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. మీకేమో పాపం వండుకోవడం రాదయ్యే, బతకడం కష్టమే. అక్కయ్య, సర్దడం అయిపోయిందా? అందుకు కాదు కమల, నువ్వు జడ వేసుకోవటానికి కూడా ఖాళీ లేకుండా ఇంట బయట బోలెడు శ్రమ పడిపోతుంటే నేను ఎంత బాధపడిపోతున్నానో నీకేం తెలుసు? వేణు, ఆటోలు పిలు అని కమల కేక పెట్టింది. వద్దు కమల, నా మాట విను కమల. మీరెలా చెప్తే అలా వింటాం, నేర్చుకుంటాం వంటంతా. అరుణ ఆ డైలాగ్ కోసమే చెవులు ఇంతింత చేసుకుని ఎదురు చూస్తోంది. వాసు, వింటాం కుంటాం అంటున్నావు, మరి మీ అన్నగారు కూడా వింటారా?
మీ అన్నగారు కూడా కుంటారా? ప్రసాద్ ముందుకొచ్చాడు. నేను ఇంటి పని కూడా చేయాలంటే మరి నువ్వు బయట పని కూడా చేస్తావా? ఏం ఉద్యోగం చేస్తావు? ఉన్నాయి ఉద్యోగాలు రాసులు పోసి. అయ్యో అవును, అసలు అదే అడగాలి అని అరుణ గబగబా ఫోన్ తిప్పింది. హలో హలో, గవర్నమెంట్ గారు కావాలండి, అర్జెంటుగా కావాలండి. అవతల నుంచి చెప్పమ్మా, స్టే అందిందా? మీ మగాళ్ళు పని చేస్తున్నారా? అయ్యో, వాళ్ళు కూడా ఇంటి పనులు చేయాలంటే మేము కూడా బయట పనులు చేయాలండి. లేకపోతే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి? నేను బయట పని చేస్తున్నానుగా, నువ్వే ఇంటి పని చెయ్యి, నాకు ఆ పని నీకు ఈ పని అంటున్నారండి. ఉద్యోగాలు లేని ఆడవాళ్ళం బోలెడు మంది ఉన్నామండి. నేను, శకుంతల, కామేశ్వరి, రేఖ, ఇంకా చాలామంది ఉన్నామండి. అందరికీ ఉద్యోగాలు కావాలండి. ఈ స్టేలు, ఈ బిల్లులు, ఈ సెలవులు, ఈ చట్టాలు ఇవన్నీ మాకొద్దండి. ఉద్యోగాలు లేకపోతే మగాళ్ల సంపాదన మీద ఆధారపడి బతకవలసిందే కదండి. అయ్యా వింటున్నారా? హలో హలో హలో. కమల, ఇదేమిటి? ఉద్యోగాల మాట ఎత్తితే గవర్నమెంట్ పలకడం లేదే? అయ్యో ఇదేమిటి? సరేలే, తర్వాత చూద్దాం. తొందరగా రా అక్కయ్య, ఆలస్యం అయిపోతుంది. ఇల్లు మారాక తొందరగా అన్నం వండి చిన్నీకి మామయ్యకి పెట్టాలా వద్దా? హాల్లో తలుపు చాటున హనుమంతు శకుంతల్ని తెగబతిలాడుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దు అని. ఇంటికి పోదాం పద, కాఫీ పెట్టేస్తాను. ఎంతసేపు? పావు గంటలో పప్పు పులుసు అన్నీ వండేస్తాను అంటున్నాడు. వేదాల్లో రాశారా మరి? అంది శకుంతల. ఏదో మిడికారులే, వాళ్ళ గోల మనకెందుకు గాని అని ఇకిలించాడు హనుమంతు. దగ్గుల జగన్నాథం అప్పుడు నిజంగానే నోరు తెరిచి, హనుమంతు ఇలారా అని కేకబెట్టాడు. వస్తున్నా బావా అంటూ హనుమంతు వినయంగా జగన్నాథం ముందు హాజరయ్యాడు. పొద్దున్నుంచి అంతా వింటూనే ఉన్నానోయ్. ఆడపిల్లలతో మీకు పంతాలా? వాళ్ళు ముద్దుగా అడిగితే చేసి పెట్టలేరు? కాంగమన్నాడు. అబ్బే, వండుతాననే అంటున్నాను బావా. కానీ వాళ్ళు ముద్దుగా అడిగారా? గుద్దులేస్తూ అడిగారు. మొదట ఆత్మరక్షణ కోసం కొంచెం పెనుగులాడామనుకో. మా పెద్దవాళ్ళిద్దరికీ కాస్త వంట వార్పు నేర్పు. వాసు, ప్రసాద్, మీరిద్దరూ మామయ్య దగ్గర ఒక్క వారం రోజులు అన్నీ నేర్చుకోవాలి, తెలిసిందా? వచ్చే ఆదివారం నాడు మీరిద్దరే పులిహోర గారెలు చెయ్యాలి, విన్నారా? విన్నాం కానీ నాన్న, నువ్వేనాడన్నా అమ్మకి గ్లాస్తో మంచినీళ్ళన్నా ఇచ్చావా? పెద్ద ఇవాళ మేము దొరికావా నీకు అని ఎదురు తిరిగారు పుత్రులిద్దరు. నేను మంచినీళ్ళు ఇచ్చేదాకా ఆగితే మీ అమ్మ పని అయినట్టే. మా రోజులు వేరు. మీ అమ్మకి చెప్పాలని తెలీదు, నాకు చెయ్యాలని తెలీదు. ఎందుకు? నాకు దగ్గు తగ్గనివ్వండి. ఆ మూల ఈ మూల చూడండి బూజులు ఎలా వేళ్లాడుతున్నాయో. వాటి పని నేను పడతాను. ఈలోగా బూజు కర్రలు కొని పట్టుకురండి. అన్నట్టు వాకిట్లో మొక్కల నిండా చీడబట్టింది, మొన్న చూశాను. దగ్గు తగ్గాక దాని పని కూడా చూస్తాను. అమ్మాయి అరుణ, కమల, మీరిద్దరూ ఇలా రండి. మీ బట్టలు అవి మళ్ళీ అలమారుల్లో పెట్టేసుకోండి. వాళ్ళిద్దరూ ఈ పూట నుంచే మీరు చెప్పినట్టు పని చేయకపోతే వాళ్ళ బట్టలు తీసి బయటకు విసిరేయండి. వాళ్లే బయటికి వెళ్తారు, తెలిసిందా? అరుణ సంతోషంతో పెద్ద కేక పెట్టింది. మావయ్య చెప్తున్నారుగా, కమల రావే, బట్టలన్నీ ఎక్కడెక్కడ పెట్టేద్దాం. అత్తయ్య, మీరు కమలకు సాయం చేయండి, నేను మావయ్యకి గుక్కెడు కాఫీ ఇచ్చొచ్చేస్తాను. లక్ష్మి వచ్చింది అని రేఖ అరిచింది. జ్వరం తగ్గకుండానే వచ్చింది లక్ష్మి. గిన్నెలన్నా తోమి పెడదామని వచ్చానమ్మా అంది నీరసంగా పనికి ఉపక్రమిస్తూ. అన్నపూర్ణమ్మ అడ్డం పడి, మంచిదానివే, ఇంకా మొహం అలాగే ఉంది, జ్వరంతో ఏం చేస్తావు? తగ్గేదాకా రావద్దని చెప్పలేదు? ఇంతమంది ఉన్నాం, మేమే చేసుకుంటాంలే, ఇంటికెళ్ళి పడుకో అంది. కమల పరిగెత్తుకొచ్చి, లక్ష్మి, ఇవాళ ఆడవాళ్ళకి సెలవు కదా, వంట మీ ఆయన చేశాడా లేదా అని ఆరా తీసింది. నాకు జ్వరం కదమ్మా, పొద్దున్న నేను లేవలేదని తనే ఉడకేశాడు. జ్వరం లేకపోతే చేస్తాడేంటమ్మా? కానీ నువ్వు బయట పని చేస్తున్నావు కదా, అందుకని మీ ఆయన్ని కూడా రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పని ఈ పని చేయమని చెప్తూ ఉండు. చూడు, ఇవాళ నుంచి మా మగాళ్ళని ఇంటి పనిలోకి దింపేస్తున్నాం అంది కమల పొంగిపోతూ. ఎందుకు చేస్తారులేమ్మా అని నవ్వింది లక్ష్మి నమ్మలేక. వేణు లక్ష్మికి గిన్నెతో ఉప్మా అందించి, నేనే చేశాను లక్ష్మి అన్నాడు. తర్వాత వేణు వదినల ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు. మన ఇంటి పనుల్లో 3వ వంతు పని లక్ష్మి చేస్తోంది. ఆమెకి ఇది బయట పని. కానీ మనం ఇన్నాళ్ళు లక్ష్మి సెలవు గురించి ఆలోచించనే లేదు.
తక్షణం ఇప్పుడు ఆలోచించండి అన్నాడు. అవును వేణు, బయట పనికి సెలవు ఉండాలి కదా, అలాగే చేద్దాం అంది కమల. అరుణ సంతోషంగా, లక్ష్మి, ఇవాటి నుంచి నీకు ప్రతి ఆదివారం సెలవు అంది. ఎందుకమ్మా, వద్దులేమ్మా అంది లక్ష్మి సిగ్గుపడుతూ. కానీ లక్ష్మి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఉప్మా గిన్నె తీసుకుని వెళ్ళిపోయింది. సందట్లో సడేమియా అని ఆ గోలలోనే అన్నపూర్ణమ్మ గారు అంటూ పేరయ్య గారు ప్రవేశించాడు. అయ్యో నామతి మండ, రండి పేరయ్య గారు, మీ సంగతి మర్చిపోయానండి అని అన్నపూర్ణమ్మ పేరయ్యని ఆహ్వానించింది. మీరు మర్చిపోతే నేను మర్చిపోతానా? మరి పెళ్లివారిని సాయంత్రం తీసుకురమ్మంటారా? వారు సిద్ధంగానే ఉన్నారు. రేఖ కంగారుగా వచ్చి, అమ్మా వద్దని చెప్పు, తీసుకురావద్దు అంది. అదేమిటే, నిన్న అనుకున్నదేగా. నిన్న సరే అన్నావుగా అని తెల్లబోయింది అన్నపూర్ణమ్మ. అంటే అన్నాను, అది నిన్న. ఇవాళ చాలా నేర్చుకున్నాను. అసలు నాకు సొంత సంపాదన ఉంటే తప్ప మిగతా విషయాలు ఆలోచించను. తనను తను పోషించుకోలేని మనిషి జీవోత్సవంతో సమానమమ్మా. ఇక స్వతంత్రం గురించి ఆలోచించడానికి ఏముంటుంది? ఆడ మగ సమానం అని ఆలోచించే మనిషిని తప్పితే నేను ఎంచుకోను. అదంతా ఇప్పుడు కాదు, పేరయ్య గారికి చెప్పేయి. అన్నపూర్ణమ్మ తూచా తప్పకుండా చక్కగా బుగ్గలు నొక్కుంటూ అవ్వ అంది. నువ్వు చెప్పింది పేరయ్య గారు విన్నారుగా, ఇక నేను చెప్పేదేమిటి? చూసారా పేరయ్య గారు, ఏమిటో పెద్దవాళ్ళు చెప్పడం చిన్నవాళ్ళు వినడం అంతా పోయిందండి ఈ రోజుల్లో అని తెగనొచ్చుకుంది. పోనీలేండమ్మా, తొందర ఏమొచ్చింది? అమ్మాయి మంచి మాటే చెప్పిందిగా. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్లే చేసుకుంటే మనకు అంతకన్నా ఏం కావాలి? మనకి బరువు తప్పుతుంది. మరి వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళి రావడానికి వెళ్ళాడు పేరయ్య గారు. పేరయ్య గారిని సాగనంపి అన్నపూర్ణమ్మ లోపలికి వస్తూ, హనుమంతు, ఇప్పుడేమి ఇంటికి పోతారు కానీ ఇద్దరు ఉండిపోండి, సాయంత్రం వెళ్ళొచ్చు అంది. ప్రసాద్ ఆనందంతో మామయ్య మీద పడి, అవును మామయ్య, ఇక్కడే ఉండు, పద వంట మొదలు పెడదాం అని హనుమంతుని వంటింట్లోకి లాక్కుపోయాడు. అరుణ బొడ్లో చెంగు దోపేసుకుని, అందరూ వినండి అని అందరికీ ఆర్డర్లు జారీ చేసింది. వాసు, నువ్వు కూడా వంటింట్లోకి వెళ్ళు, పప్పు నానబెట్టి కొబ్బరి పచ్చడి చెయ్యి. రేఖ, నువ్వు వంటలు దోమేయి. కమల, నువ్వు గదులు వాకిళ్ళు ఊడ్చుకురా. నేను సాయంత్రానికి కావాల్సిన బట్టలు ఉతికేస్తాను. శకుంతల పిన్ని, నువ్వు ఇంటికి వెళ్ళి పనులు తొందరగా చేసుకుని వచ్చేయి. వేణు, నువ్వు స్నానం చేసేసి ఏదైనా చదువుకో, ఇంకా నీకు సెలవు. అత్తయ్య, మీరు మామయ్య స్నానం సంగతి చూడండి. తర్వాత చిన్నిగాడికి కూడా నీళ్లు పోసేసి మీరు స్నానం చేయండి. కమల, చిన్నికి కూడా చిన్న చీపురియ్యి, వెనకాల ఉంచుకుని వాడికి కూడా ఊడ్చడం నేర్పు. నాన్న, పిన్ని దగ్గర ఊడ్చడం నేర్చుకోమ్మా. తర్వాత నాయనమ్మతో నీళ్లు పోయించుకో. నాన్న తాతయ్య అన్నం వండేస్తున్నారుగా, అప్పుడు తినేద్దు గాని. చిన్నిగాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ, అమ్మా ఆదివారం వెళ్ళిపోయిందా అని ఎగబడ్డాడు. అరుణ నవ్వి, ఆదివారమా, సగం వెళ్ళిపోయింది, సగం ఉంది. ఇప్పుడు పొద్దున్నలా కాదమ్మా, రోజు నేను నాన్న కలిసే నిన్ను పెంచుతాం, సరేనా? చీపురు తెచ్చుకో. చిన్నిగాడు ముందు నాయనమ్మ దగ్గరికి పరిగెత్తాడు. నాయనమ్మ, నాయనమ్మ, అమ్మకి ఆదివారం ఉందంట లేదంట? కథ పేరు అమ్మకి ఆదివారం లేదా? రచించిన వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.